17వ తారీఖు సెప్టెంబర్ మధ్యాహ్నం 2 గంటలకు చెన్నూరు టౌన్ పోలీస్ స్టేషన్లో చెన్నూరు ఏఈ ఇరిగేషన్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. శనిగకుంట చెరువు అలుగును 16 రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పేలుడు పదార్థాలతో డ్యామేజ్ చేసి వాటర్ వెళ్ళిపోయేలా చేసినారని వాళ్ళపై చర్య తీసుకోవాలని కంప్లైంట్ జరిగింది. వెంటనే చెన్నూరు టౌన్ ఇన్స్పెక్టర్ అండ్ ఏసీపీ చేకూరు పర్యవేక్షణలో సీసీ కెమెరాస్ అండ్ అతర టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ ఇతర సాక్ష్యాధారాలను సేకరించి ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధాన నిందితులు పెండ్యాల లక్ష్మీనారాయణ, బేతలవాడ చెన్నూరు టౌన్, ఏటు భీమ్ మధుకర్ అలియాస్ మధు మారెమ్మవాడ చెన్నూరు, రాసమల్ల శ్రీనివాసు మారెమ్మవాడ చెన్నూరు, గోగుల దానయ్య ఏసీసీ ఏరియా మంచిర్యాల. ఈ కేసు విషయంలో ఈరోజు ఉదయం పెండ్యాల లక్ష్మీనారాయణని అదుపులో తీసుకొని తర్వాత ఈ శనిగకుంట చెరువు యొక్క అలుగుని పేలుడు పదార్థాల్లో బ్లాస్ట్ చేయడానికి సహకరించిన భీమ్ మధుకరు, రాసమల్ల శ్రీనివాసుని అదుపులో తీసుకున్నాము. గోగుల దానయ్య అనే అతను ఈ బండలు గిట్ల పగలగొట్టే వృత్తిలో ఉంటాడు. అతని సహకారంతో వీళ్ళు ఈ నలుగురు కలిసి ఈ క్రైమ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ట్రాక్టరు, కంప్రెషన్ డ్రిల్లర్ మిషను, జిల్టింగ్ 6 పేలుడు పదార్థాలు, జేవైరు, 2 సెల్ ఫోన్లు, ఒక హీరో ప్యాషన్ బైక్ తీసుకోవడం జరిగింది. ఈ కేసు పూర్వపరాలను పరిశీలిస్తే మెయిన్ ప్రధాన నిందితుడు పెండ్యాల లక్ష్మీనారాయణ భార్య 11వ వార్డు కౌన్సిలర్ స్వర్ణలత గారు. వీరి శనిగకుంట చెరువు బ్యాక్ సైడ్ 11వ వార్డులో పాలినయ్యే కొన్ని హౌసెస్ ఉన్నాయి. గతంలో నుంచి కూడా చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చినప్పుడు ఆ ఇళ్లలోకి 3-4 హౌసెస్కి దగ్గరలో కొంత వాటర్ రావడము, మళ్ళీ చెరువులో వాటర్ తగ్గగానే వాటర్ వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరము ఎక్కువ వాటర్ రావడము, చాలా రోజులు కూడా ఆ కాలనీలో దాదాపు 100 ఇండ్ల వరకు కాలనీలో నీళ్లు నిలబడుతూ ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ 11వ వార్డు కౌన్సిలర్ వీళ్ళ భర్త అయిన ప్రధాన నిందితుడు చాలామంది అధికారులకు రిప్రజెంటేషన్ ఇట్లా ఇచ్చినారు. ఈ మెయిన్ ఈ మధ్య కాలంలో పెరగడానికి కారణం కూడా పరిశీలించడం జరిగింది. 2014లో శనిగకుంట చెరువుని ప్రభుత్వము అలుగుని గిట్ల డెవలప్ చేయడం జరిగింది. దాని తర్వాత అంత పెద్ద ప్రాబ్లం లేదు. మెయిన్ ఈ శనిగకుంట చెరువు ఎఫ్టీఎల్ లెవెల్లో అండ్ బఫర్ జోన్ ఏరియాలో 355, 360 ఈ సర్వే నెంబర్లలో 59, 57 ఇట్లా ఒక 10-15 సర్వే నెంబర్లలో 15 ఎకరాల 20 గుంటల భూమిని కొంత మెద్దింటి శ్రీనివాసు, పోగుల శేఖరు, ఎన్ఎం బానయ్య, ఇప్ప సంపత్తు, ఉమేష్ గిళ్ళ అనేవారు ఒక గ్రూప్గా ఏర్పడి ఈ ల్యాండ్ను కొని ఇంకొక వ్యక్తికి గుడిసెల బాపురెడ్డి చెన్నూరు అతనికి అమ్మకం కోసం అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ చేసుకున్న తర్వాత ఈ 15 ఎకరాలని వీళ్ళు 7 crores 50 lakhs కోసము బాపురెడ్డి కొన్నాడు. అందులో కొంత అమౌంట్ పెట్టినారు. తర్వాత 4 ఎకరాల 20 గుంటలు మాత్రమే రిజిస్ట్రేషన్ అయింది. మిగతా ల్యాండ్ 11 ఎకరాలు శనిగకుంట చెరువు బఫర్ జోన్ అండ్ ఎఫ్టీఎల్ ఉండడం వల్ల వాళ్ళకు రిజిస్ట్రేషన్ కాలేదు. దీంతో వాళ్ళ మధ్యలో కూడా డిస్ప్యూట్ ఉంది. వీళ్ళు దాన్ని ప్లాట్లు చేయడం కోసము అఫీషియల్స్ నుంచి కలెక్టర్ గారి కానించి అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఇరిగేషన్ వాళ్ళ నుంచి కూడా రిపోర్ట్స్ తీసుకున్న తర్వాత అందులో ఎవరున్నా వాళ్ళని అరెస్ట్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.